మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారికి కాంపిటేటివ్ స్పిరిట్స్ అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా అసంతృప్తి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు దానిని తీసుకోవడానికి అంటే అసంతృప్తిని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, ఆలోచనలు బాగుంటాయి, విద్యార్థులకి రైటింగ్ స్కిల్స్ అనుకూలంగా ఉంటాయి, మంచి ఆలోచనలతో ముందుకెడతారు. ముఖ్యంగా మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్తో చేసే వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది. ముఖ్యంగా సిఏ విద్యార్థులకు కానీ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్తో చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే దాని రిలేటెడ్గా ఈరోజున మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా కుటుంబ వ్యక్తుల కొరకు ఆలోచనలు చేస్తారు. ఇష్టమైన వ్యక్తులతో పాటు సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ట్రై చేస్తారు. అలాగే విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడానికి, ఆత్మీయులైన మిత్రులతో కలిపి తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి అనుకూలంగా ఉండే సమయంగా అనుకోవచ్చు. హృదయాందోళన అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. రాత పని సంబంధించిన విషయాల్లో కూడా చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు రావడం. మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి, జర్నలిజం రంగంలో ఉండే వాళ్ళకి చాలా చక్కటి సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. నూతన అవకాశాలు, దాంతోపాటుగా వృత్తిపరంగా అభివృద్ధి అనేది కూడా వీళ్ళకి కనబడుతుంది. కనుక ఆ విషయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాలు, తల్లి యొక్క ఆదాయం, తల్లితో మీ యొక్క అనుబంధం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వాటికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు లేకుండా అంటే స్థిరాస్తులు పెంపొందించుకోవాలి. గృహాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, గృహ సౌఖ్యం విషయంలో కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి నూతన అవకాశాలు, దూర ప్రదేశాల్లో విద్యా సంబంధమైన విషయాలకు సంబంధించిన అవకాశాలు, ఒక పక్కన గృహ వాతావరణం మరి ఒక పక్కన వృత్తికి సంబంధించిన విషయాలు, రెండిటి మీద సమానంగా మీరు బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో చక్కటి అభివృద్ధి కొరకు మీరు అధిక శాతం కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం చక్కగా మీకు లభ్యమయ్యే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. అయినప్పటికీ కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.